వెల్కమ్ టు అవర్ ఛానల్. నమస్తే అండి. నమస్తే. మనం ఈ మధ్య తరచూ చూస్తూనే ఉన్నాం. ఇదివరకు అసలు ప్రెస్ మీట్ పెట్టని మనిషి, ఇదివరకు అసలు దేనికి స్పందించిన మనిషి, ఇప్పుడు మాత్రం ప్రతి దానికి స్పందించడం అయితే కనిపిస్తూ ఉంది. అది ఎవరో కాదు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి. అంటే ఇప్పటి వరకు చాలా ప్రెస్ మీట్లు పెట్టారు. ఏమైనా ఉంటే ఎక్స్ ద్వారా ఆయన ట్వీట్ చేయడం జరుగుతుంది, ప్రభుత్వాన్ని ఎక్స్ ద్వారా ప్రశ్నించడం జరుగుతుంది. అలాగే ఇప్పుడు కూడా ఒక ఖరీఫ్ పంటల బీమా గురించి కూడా ఆయన ఎక్స్లో ట్వీట్ చేశారు. అంటే ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు, ఎప్పుడు ఇస్తారు అనేది. గత ఏడాది మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏప్రిల్ మే నెలలో మేము ఇచ్చేసేవాళ్ళం, ఇప్పటి వరకు ప్రభుత్వం మాత్రం అటువంటిది ఏమీ చేయలేదు, ఎప్పుడు ఇస్తారు అన్నట్టుగా ఆయన అయితే ప్రశ్నించడం జరుగుతుంది. దానికి ఏం చెప్తారు? అంటే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది ఏంటంటేనండి, ఖరీఫ్ సీజన్ వస్తుంది కదా, సో ఏప్రిల్ మేలో మేము పంట బీమా విడుదల చేస్తాము, కానీ ఈసారి మరి జూన్ నుంచి మీరు విడుదల చేయాలి, జూన్ నాటికి విడుదల చేయాలి యాక్చువల్లీ. సో జూన్కి వస్తుంది కాబట్టి ఏప్రిల్ మేలో చేస్తాడు ఆయన. ఎన్నికలు కూడా ఉంది కాబట్టి చేయలేదు, కాబట్టి ఇంక మీరు ఇంకా చేయలేదు అని అడుగుతున్నాడు ఆయన. నిజంగా చాలా పాపం ఆయనకి ఎంత ప్రేమో, రైతులన్నా బీమాలన్నా లేదు పాపం నిధులు విడుదల చేయటం అన్నా. అంటే జగన్మోహన్ రెడ్డి గారికి అలా సడన్గా ప్రేమ పుట్టుకొస్తూ ఉంటుంది. మరి ఆయన పాపం వాలంటీర్ల గురించి ప్రశ్నించడు, వాలంటీర్ వ్యవస్థ రద్దు చేశారా లేదా అంటాడు తప్ప, నువ్వు రిజైన్ చేసిన 104 మంది ఏమైపోయారో నీకు అక్కర్లా, ఇప్పుడు వాళ్ళని ఏం చేస్తావు నువ్వు, దాని గురించి మాట్లాడు, నీ కార్యకర్తల్ని పట్టించుకోవు, పాపం వాళ్ళని గాలికి వదిలేసావు. అలాగే ఇప్పుడు ఎమ్మెల్సీల మీద ప్రేమ వచ్చింది నీకు, అలాగే రాజ్యసభ మెంబర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద. ఎందుకంటే తాడేపల్లి ప్యాలెస్ కనీసం గుమ్మం కూడా తొక్కనివ్వని మనిషి పాపం గేట్లు తెరిచాడు. కొత్తగా ఏంటో 1 రోజు 2 రోజులు కార్యకర్తలను కొంతమందిని కలిశాడు. అంటే ఎంత నాటకాలు అనేది మనం చూస్తున్నాం. అవసరాన్ని బట్టి ఈయన ఏదైనా మాట్లాడతాడు, ఏదైనా చేస్తాడు. ఇప్పుడు నీకు నిజంగా అంత ప్రేమ ఉందబ్బా, నువ్వేం చేసావు, ఎన్నికలు కూడా అమలవుతుందని తెలిసి కూడా లాస్ట్ మినిట్ వరకు వాళ్ళకి ఒక్క పథకం రాకుండా చేసి ఎన్నికల ముందు రిలీజ్ చేయాలని అనుకున్నాం, బటన్ నొక్కుదాం అనుకున్నాం. సో ఎన్నికల కమిషన్ ఒప్పుకోలేదు, దానికి పెద్ద గందరగోళం చేసావు, మనకు తెలుసు. అదేవిధంగా పెన్షన్స్ ఏ రకంగా గందరగోళం చేశారు అంటే, వాలంటీర్ వ్యవస్థని పక్కకు పెట్టమన్నందుకు కొంతకాలం 1-2 నెలలు దాని మీద ఒక పెద్ద కుట్ర చేసి ఆ నింద వచ్చి చంద్రబాబు నాయుడు మీద వేద్దామని చూసి దాని గురించి నానా తంటాలు పడ్డాడు. అంటే సజావుగా ఒక పని చేయటం అనేది జగన్మోహన్ రెడ్డికి రాదు. ఎంతసేపు నిందలు, కుట్రలు, కుతంత్రాలు తప్ప. సరే ఓకే, నా ప్రభుత్వంలో ఇవి చేశామండి, మీరు ఇస్తే బాగుంటుంది అంతే, మీరు ఇంకా ఇవ్వలేదు, మీరు నేనైతే చేసే ఇదే కనుక జగన్ ఉంటే ఈ పార్టీకి అయిపోయేది. మీరు కావాలంటే వినండి, ప్రతి ప్రెస్ మీట్లో ఆయన చెప్పేది ఒకటే, ఇదే జగన్ ముఖ్యమంత్రిగా ఉండుంటే ఈరోజు ఇలా ఉండదు, ఈ పార్టీకి ఇచ్చేసేవాళ్ళ ఈ నిధులు అంటాడు. కానీ ఆయన ఒక్కలే కాదు, మిగతా వాళ్ళు ఎవరు మాట్లాడుతున్నారో వాళ్ళు అదే చెప్తారు పాపం. ఎందుకంటే వాళ్ళకి అరిగిపోయిన రికార్డ్ లాగా ఆ డైలాగ్సే తెలుసు, ఇంక వేరే డైలాగ్స్ రావు వీళ్ళకి. ఎంతసేపు ఒక బట్టి పట్టిన ఒక స్క్రిప్టు, లేకపోతే కొన్ని పదాలు, కొన్ని వాక్యాలు వాళ్ళకి మెమరైజ్ అయిపోయాయి. అంటే వాళ్ళ చేత బట్టి పట్టించాడు ఎవరు, జగన్మోహన్ రెడ్డి. వాళ్ళు అవి తప్ప ఇంకోటి మీరు చూడండి, ఆ ఫ్రేమ్ దాటి వాళ్ళు బయటకు వచ్చి ఒక వాక్యం మాట్లాడి ఒక మాట చెప్పారు. సో ఇప్పుడు ఆయన ఇన్ని కబులు చెప్తున్నాడు కదండి, 1252 కోట్ల బకాయిలు ఉన్నాయి ఈ ప్రీమియం. ఇది ఇప్పుడు ఏదైతే ఈయన చెల్లించాలంటున్నాడో బకాయిలు, ప్రీమియంలు, జగన్మోహన్ రెడ్డి హయాంలో 1252 కోట్లు ఉన్నాయి ఈ రోజుకి. దానికి సమాధానం చెప్పమనండి. నువ్వు ప్రెస్ మీట్లు పెడుతున్నావు కదా, నీకు దమ్ముంటే అదే ప్రెస్ మీట్లో నువ్వు ఏదైతే నింద వేసావో, అప్పుడు నీకు తెలుగుదేశం వాళ్ళు, జనసేన వాళ్ళు వచ్చి మీకు కాగితాలు ఇస్తారు, ఇచ్చినప్పుడు దాని మీద కౌంటర్ ఇవ్వు, నీకు నిజంగా ధైర్యం ఉంటే. అది చెయ్యడు, ఎందుకంటే ఆన్సర్ ఇచ్చే ధైర్యం లేదు. రిపోర్టర్ ప్రశ్న అడిగితే ఆన్సర్ ఇవ్వలేడు, స్క్రిప్ట్ లేకుండా మాట్లాడలేడు, ఒక్క వాక్యం సొంతంగా చెప్పలేడు. కాబట్టి ఊరికేనేనండి ఈయనన్నీ ఏదో ఇప్పుడు కాలక్షేపం బట్టాణిలాగా ఏదో ఒకటి చేస్తూ ఉండాలి, లైమ్ లైట్లో ఉండాలి. తెలుగుదేశం ప్రభుత్వం అంటే తన హయాంలో జరిగిన నష్టాలు కూడా ఈరోజు తెలుగుదేశం మీద వేయడానికి చూస్తాడు. ఎక్కడైనా ఉందా? ప్రపంచంలో ఉంటుందా ఇలాగా? నిన్నటి వరకు నీ ప్రభుత్వం ఉంది, జూన్ 4 వరకు తెలుగుదేశానికి సంబంధం లేదు, జూన్ 12 తర్వాత తెలుగుదేశానికి సంబంధం. అంటే గత ఏడాది వాళ్ళ ప్రభుత్వం ఉన్నంతసేపు ఏవైతే వాళ్ళు చేశారో అవన్నీ కూడా ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం మీద రుద్దుతున్నారు. అంతే కదా, మీకు అందులో సందేహం లేదు. మీరు ఇప్పుడు ఈ ఖరీఫ్కి సంబంధించి మీరు ఇక్కడ చూద్దాం, మనం కొంచెం పాయింట్స్ చూద్దాం. చూడండి, ఇప్పుడు ఈ పంటల బీమా ప్రీమియం మొత్తాన్ని ఇదే పంట కాలంలో బీమా సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వం చెల్లించాలి, కరెక్టే అండి. ఖరీఫ్ పంట అయితే సెప్టెంబర్లోగా,
అదే రబీ అనుకోండి, ప్రీమియాన్ని అయితే మార్చిలోగా విడుదల చేస్తారనమాట. అయితే వైకాపా ప్రభుత్వం 2022-23 రబీ, ఓకే, 2022-24 ఖరీఫ్కి రాష్ట్ర రైతుల వాటా విడుదల చేయలేదు. ఇన్ని కథలు చెప్పాడు కదా, ఈ రెండూ చేయలేదు. అంటే మార్చి వరకు ఈయన ఖరీఫ్కి ఇవ్వలేదు, 23 వరకు రబీకి ఇవ్వలేదు. ఎంత అది? ఇందాక మనం చెప్పుకున్నట్టు 1252 కోట్ల అక్షరాల. మరి ఇది మాట్లాడేంటి? ఇప్పుడు వీళ్ళని ఎందుకు విడుదల చేయమంటాడు? ఎక్కడి నుంచి చేస్తారు? నువ్వు అన్ని డబ్బులు తినేసి ఖజానాలు రూపాయి లేకుండా చేసి వీళ్ళని చేయమంటే వీళ్ళు ఎలా చేస్తారు? అయితే వ్యవసాయ శాఖ పరిధిలో అయితే 3175 కోట్ల మేర వివిధ పథకాల కింద బకాయిలు ఉన్నాయట. సో అది 1252, ఇది 3175. చాలా. ఇంకా సూక్ష్మ సేద్యం సంస్థలకి 1167 కోట్లు, రబీలో ధాన్యం రైతులకి 1674.47 కోట్లు ఇంతవరకు చెల్లించలేదు. దగ్గర దగ్గర ఇక్కడికే 7000 కోట్లు అయిపోయింది. మీకు ఏం చెప్పాను ఇందాక, అన్ని కోట్లలో ఉంటాయి, వేల కోట్లే. ఇంకా మాట్లాడితే లక్షల కోట్లు, అంతే తప్ప కోటికి దిగువ ఏది ఉండదమ్మా. ఇకపోతే ధాన్యం రైతులకి ఇంతవరకు బకాయిలు చెల్లించలేదు. అయితే ఇప్పుడు ఈ భారం ఎన్డీఏ ప్రభుత్వం మీద పడింది, వీళ్ళు రైతులకి ఇవి చెల్లించాలి. అందుకని ఏం చేశారు చంద్రబాబు నాయుడు గారు? 1000 కోట్లు రిలీజ్ చేశారు. ఎంత కష్టం అండి, 1000 కోట్లు, 1, 2 కాదు. తర్వాత సూక్ష్మ సేద్యం సంస్థలకి 175 కోట్లు చెల్లించి మిగిలిన బకాయిలను క్రమంగా విడుదల చేస్తామని హామీ ఇచ్చారు. సో మొత్తం 22-23 రబీల పంటల నష్టానికి 465 కోట్లమ్మ ప్రీమియంగా కడితే పంట నష్ట పరిహారంగా 105.80 కోట్లు బీమా సంస్థలు రైతుల ఖాతాల్లో జమేస్తాయి. తర్వాత 23-24 పంటల బీమా ప్రీమియం కింద 787 కోట్లు చెల్లిస్తే నష్టపరిహారంగా 1279 కోట్లు ఇవి బీమా కంపెనీలు విడుదల చేస్తాయి. ఇకపోతే 2 పంట కాలాలకు ప్రీమియం కింద 1252 కోట్లు చెల్లిస్తే నష్టపరిహారంగా 1385 కోట్లు కంపెనీల నుంచి వస్తుంది. బాగుందా? సో ఇవి చేసి ఉంటే ఆయన 1252 కోట్లు ఆయనే కట్టుంటే ఈరోజు ఈ దుర్గతి పట్టదు. ఆ 1385 కోట్లు మిగతాదంతా కూడా కంపెనీలు చెల్లించి ఉండేవి. అంటే నువ్వు 1252 కోట్లు ఒక సంవత్సరానికి తినేసావంటే అంతకుముందు ఎంత తిన్నావు? ఇప్పుడు ఆ లెక్కలు తీస్తే ఇప్పుడు ఇలా ఒక్కొక్క శాఖ నుంచి ఇన్ని వేల కోట్లు వస్తున్నాయంటే ఇంక ప్రభుత్వం ఎలా నడుస్తుందండి? ఎలా నడిపిస్తారు పాపం? అంటే ఇప్పుడు మీరు శాఖ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు ప్రెస్ మీట్లు ఎవరైతే పెడుతున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళ శాఖల గురించి మా ప్రభుత్వంలో ఇలా జరిగింది, ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏమి జరగట్లేదు అని వాళ్ళ శాఖల గురించి ప్రతి ఒక్కరు ప్రెస్ మీట్లు పెడుతున్నారు. దాని గురించి ఏం చెప్తారు? అందుకే వాళ్ళకి వెళ్ళి వీళ్ళందరూ కూడా శాఖల వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ చేత వాళ్ళకి ఒక తాకీదు ఇప్పించాలి. ఇగో సరే మీరు మాట్లాడుతున్నారు నాయన, చాలా బాగా మాట్లాడారు ప్రెస్ ముందే, ఇగో ఇది మీ హయాంలో జరిగింది, ఇది ముందు దీనికి సమాధానం చెప్పాక ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నించండి అని అడగాలి. మీ హయాంలో ఉన్న బకాయిలు ఇవి, మీరు నిధులు ఇంత మళ్లించారు, మరి దీనికి ఇప్పుడు ఈ ప్రెస్ ముందే మీరు ఆన్సర్ ఇవ్వండి అని అడిగి చూడండి. ఒక్కొక్కరు చెప్తున్నారు బకాయిలు ఏం లేవు, మాదంతా కంప్లీట్ చేసేసాం అంటున్నారు. స్వీప్ చేసేసారు, ఎగ్జాక్ట్లీ. వాళ్ళు మొత్తం నిధులంతా స్వీప్ చేసేసారు. చాలా బాగా చెప్పారు. మొత్తం ఊడ్చుకెళ్ళిపోయి చీపురుతోటి, బంగారం చీపురో వెండి చీపురో మనకు తెలియదు, మొత్తం స్వీప్ చేసేసి ఇప్పుడు కబుర్లు చెప్తున్నారు. మీరు ఇది చూపించండి, నిలదీయండి, ప్రెస్ ముందు నిలదీయండి అధికారులు వెళ్ళి. ఒక్కడక్కడ ఉంటాడు ఆ ప్రెస్లో, పరుగు. ఈవెన్ జగన్మోహన్ రెడ్డి పారిపోతాడు అన్నాడు కదా ఆకలేస్తోందని. అలాగా ఇప్పుడు మరి ఇంకేం నటిస్తాడో మనకు తెలియదు. అర్థమైందా? అంటే నాకు ఇది పని చేయట్లేదు అంటాడు, అప్పుడు అట్లా పారిపోతాడు. మరి మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటంటారు? మిగతా వాళ్ళంతే అసలు ఇంకా ఉండరు అక్కడ, ఆన్సర్ ఉంటే కదా. ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తారు కానీ వీళ్ళ ప్రభుత్వంలో ఏవైతే అవకతవకలు జరిగినాయి అవి మాత్రం బయట పెట్టారు. అంటే ఇవన్నీ సాక్షిలో వేసుకోవచ్చు కదా, సాక్షి ఛానల్లో, సాక్షి పేపర్లో రాసుకోవడానికి బాగా పనికొస్తాయి ఇవి, అంతకు మించి ఏం లేదు. అంటే ప్రజల్లోకి వెళ్తాయి. ఈ పేపర్ ఎవడు కొంటాడు? సాక్షి పేపర్ ఎవడు కొంటాడు? కొంతమందే కొంటారు. కొంతమంది వైకాపా అందరూ కొనరండి, మీకు అది కూడా చెప్తున్నా. వాళ్ళు జ్యోతి కొంటారు. తెలివైన వాడైతే ఆంధ్రజ్యోతి కొంటాడు, తెలివైన వాడైతే ఈనాడు కొంటాడు. సాక్షిలో మాట్లాడడానికి ఏమి ఉండదు కదా. జ్యోతి చూస్తే వాళ్ళు మాట్లాడటానికి ఉంటుంది, ఈనాడు చూస్తే మాట్లాడటానికి ఉంటుంది. కాబట్టి వాళ్ళ వల్ల ఏది కాదండి. వాళ్ళకి తెలుసు వాళ్ళు ఏం చేశారో. ఇప్పుడు ఏదో ఊరికే అక్కడ ప్రెస్ మీట్లు పెట్టి కాస్త ప్రజల్లో ఉండి కాస్త హడావిడి చేస్తే
కొంచెం ఏమైనా రాజకీయంగా నియోజకవర్గాల్లో పిసరు తలెత్తుకోవచ్చా అనేది వాళ్ళ ఆలోచన అంతే. ఓకే, థ్యాంక్ యూ అండి.